మీరు ఈ టాపిక్ తీసుకొచ్చారు కానీ పవన్ కళ్యాణ్ మహిళా రక్షణపై పవన్ కళ్యాణ్ గారు మొన్న కొన్ని కామెంట్స్ చేశారు సార్. ఏపీలో మహిళలకు రక్షణ కనువవుతుంది అని. అంటే ప్రభుత్వంలో ఉండి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం జరుగుతుందో హాస్టల్లో విద్యార్థులపై వేధింపులు జరుగుతున్నాయని చెప్పి బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే వారు లా అండ్ ఆర్డర్ గురించి కూడా ఇంతకుముందు మాట్లాడారు. అంటే మేము ఆ మంత్రిత్వ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని గారు ఆయన ఒకసారి వ్యాఖ్యానించినట్టు చూసాం. ఐ థింక్ పిఠాపురంలో కానీ ఎక్కడో మాట్లాడుతున్నట్టు. సో ఈ విధంగా మహిళల మీద జరిగే అన్యాయాలు, అత్యాచారాలు వీటిని అందరూ ఖండించాలి. ఎందుకంటే దేశంలో చూస్తేనే ఈ సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా దాన్ని ఎక్కడో చోట నియంత్రించాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ ప్రభావం పెరిగిపోతుంది. మొన్న చూసాం విశాఖపట్నంలో ఎవరో కొంతమంది దుండగులు పోలీసుల్ని కొట్టిన విజువల్స్ కొన్ని చూసాం మనం. డ్రగ్స్ ది మరి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామన్న ఒక పద్ధతిలో మనం ఉన్నప్పుడు మరి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల దాని వల్ల కూడా ఈ ప్రభావం పెరుగుతుంది. కాబట్టి ఎవరో ఒకరు ప్రశ్నించాలి దీని గురించి. ఎందుకంటే పిల్లలు, మహిళలు మరియు వృద్ధులు, తర్వాత వచ్చేసి దివ్యాంగులు, వీరి మీద ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు స్వయంగా వారు కొన్ని చేసుకోలేకపోతారు. సో దానికి ప్రభుత్వం భరోసాగా ఉండాలి, బాధ్యతగా ఇవ్వాలి. కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి చురకలు, ఇలాంటి కామెంట్స్ అన్నవి కూడా చాలా అవసరం. అప్పుడే ఏమవుతుందంటే మంత్రిత్వ శాఖలు జాగ్రత్తగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ యొక్క బాధ్యత మహిళలకు, ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రొటెక్షన్ ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ సందర్భంగా వారు మాట్లాడుంటే ఖచ్చితంగా అభినందించాలి వారిని. అంటే జరుగుతున్న పరిస్థితుల్లో నేను కూటమిలో ఉన్నాను కదా, నా బాధ్యత కాదు, ఆ సంబంధిత మంత్రిత్వ విభాగ బాధ్యత అన్నది. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన కావచ్చు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నది మనకు రాజ్యాంగంలో ఎక్కడ ఉండకపోవచ్చు, కానీ ఒక బాధ్యత ఉన్న, అంటే మిగతా మంత్రులతో కంపేర్ చేస్తే డిప్యూటీ సీఎం అన్నది సీఎం తర్వాత ఉన్నది. సో వారు ఆ విధమైన ధోరణిలో వారు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వారు ప్రశ్నిస్తే వారికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత సంబంధిత మంత్రులకు కూడా ఉందన్నది మనం తెలుసుకోవాలి. సరే, ఈరోజు కూటమి అంశం చూసుకుంటే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆయనకి వెళ్ళరు. సో సభలో ఉన్నది జనసేన 21 ఎమ్మెల్యేలతోటి, అంటే రెండో ప్లేస్లో జనసేన మాత్రమే ఉంది. వాళ్ళు ఏ అంశాల మీద ప్రధానంగా ఇష్యూస్ లేవనెత్తాల్సిన అవసరం ఉంది సార్? అంటే మేము కూటమిలో ఉన్నాం కదా, ప్రభుత్వం మాదే కదా అని కాకుండా జనసేన పాత్ర. ముఖ్యంగా రైతుల గురించి చూసుకుంటే యూరియా సమస్య అన్నది ప్రధానంగా మనం చూసాం. అంటే వీళ్ళు ఏమంటారంటే ఎవరో లైన్ లో నిలబడి వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేయడానికి ఉన్నారని చెప్పారు. కొంతమంది ఏమంటున్నారంటే ప్రతి బస్తా యూరియా మనకు తగ్గించుకుంటే 800 రూపాయలు ఇన్సెంటివ్ గా ప్రభుత్వం ఇస్తానన్నది కేంద్ర ప్రభుత్వం. దానివల్ల వీళ్ళు డిమాండే తక్కువ చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు. సో అసలు విషయాలు ఏంటి, ఇందులో తథ్యాతథ్యాలు ఏంటి అన్నది ముఖ్యంగా ప్రశ్నించాలి. తర్వాత మెడికల్ కాలేజ్ యొక్క ప్రైవేటైజేషన్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు కనుక పీపీపీ మోడ్ లో ప్రైవేటైజేషన్ కు వెళితే పేదగా చదువుకొని మంచి మెరిట్ లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అధిక భారం పడుతుంది. ఎందుకంటే ఒకవైపు ఫీ రీఎంబర్స్మెంట్, తర్వాత ఇవి కూడా ఇవ్వట్లేదని ప్రభుత్వం అని అదొక పెద్ద వివాదం జరుగుతుంది. ఫీ రీఎంబర్స్మెంట్ అంటే వసతి దీవెన కావచ్చు, లేకుంటే ఫీ రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురి అవుతున్నారు. తర్వాత ముఖ్యంగా ఇప్పటికీ కూడా యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ జరగలేదు ఇంతవరకు. దానివల్ల ఏంటంటే సుమారుగా అన్ని యూనివర్సిటీస్ లో మీరు చెక్ చేస్తే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నారని స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయట్లేదు. సో మరి అడిగితే మీరు కామన్ ఎంట్రన్స్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంతకు ముందు యూనివర్సిటీస్ లో ఎలా ఉండేదంటే ప్రతి యూనివర్సిటీ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టుకుని విద్యార్థులను అడ్మిషన్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ అని ఒకటి తెచ్చి దానివల్ల వీళ్ళు ముఖ్యంగా విద్యార్థులు తర్వాత స్టాఫ్ మాట్లాడుతున్నది ఏంటంటే ప్రైవేటు యూనివర్సిటీలలో ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అవ్వాలని, దానివల్ల ఈ ప్రాసెస్ ని పొడిగిస్తున్నారని, ఈ విధంగా ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీలను వీటిని కూడా త్వరగా పీపీపీ మోడ్ లో వీటిని కూడా ప్రైవేటుకు అప్పజెంపాలని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినవి. ఈ సమస్యలను తర్వాత ఇవి ప్రధానంగా నాకు అనిపిస్తున్న సమస్యలు. తర్వాత ఇప్పుడు ఈ ఎక్కువ వర్షపాతం వల్ల కూడా అనేక ప్రాంతాలలో దుస్థితిలో ఉన్నాయి. ఆ తర్వాత రోడ్ల పరిస్థితులు కూడా చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు దాని మీద. సో ఇటువంటి 4-5 అంశాలు ఏవైతే ఉన్నాయో
వాటి గురించి ముఖ్యంగా మీరన్నట్టు రెండవ స్థానంలో ఉన్న జనసేన పార్టీ గనక ప్రతిపక్ష భూమికను చేసుకొని, ఎందుకంటే ప్రభుత్వం చక్కగా నడవాలి, ప్రజలు ఆనందంగా ఉండాలన్నది ప్రధానమైన అంశం. సో అందులో ప్రజల యొక్క ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీ సాక్షిగా చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఆ భూమికను వారు వహిస్తే బాగుంటుంది. ఉన్నారు, కూటమిలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అయినంత మాత్రాన ప్రజా సమస్యలు మీరు మాట్లాడకూడదు అన్నది ఎక్కడా కూడా రెస్ట్రిక్షన్ లేదు దానికి. సో ఇటువంటి విషయాలు కనుక జరిగితే బాగుంటుంది. ఆ భూమికను కూడా వారు స్వీకరిస్తారని నేను అనుకుంటాను. సార్, మరొక కీలకమైన